ఆంధ్రప్రదేశ్లో ఓ కీలక నేత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? కూటమి సర్కార్లో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని అలకబోనారా? ఎంపీ టికెట్ ఇవ్వకుండా తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అవమానించారని ఆయన బాధపడుతున్నారా? ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఫీల్ అవుతున్నారా? తన అసంతృప్తిని వెళ్ళగక్కేందుకు వైసీపీ అధినేత జగన్కు ఆయన అభినందనలు చెప్పడంతో రచ్చరచ్చ అవుతోందా? విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గురించి తెలియని వారుండరు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా సుజనా చౌదరి కొనసాగుతున్నారు. సీఎం చంద్రబాబుకు అతి కొద్ది మంది ఆంతరంగికుల్లో సుజనా ఒకరని చెబుతుంటారు. అలాంటి సుజనా చౌదరి ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. కూటమిలో భాగంగా బీజేపీ తరపున పోటీ చేసి సుజనా గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. బీజేపీ తరపున మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో సుజనా సీనియర్ కావడంతో పాటు చంద్రబాబు ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో తనకు మంత్రి పదవి దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నారు సుజనా చౌదరి. కానీ ఆయనను పక్కన పెట్టేసిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే సత్యకుమార్కు ప్రమోషన్ ఇచ్చారు. అప్పటి నుంచి అటు చంద్రబాబు ఇటు సొంత పార్టీ లీడర్లపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా చౌదరి ఏమాత్రం సంతోషంగా లేరని అనుచరులు చెబుతున్నారు. గతంలో 2 సార్లు ఎంపీగా చేసిన అనుభవం ఉన్న సుజనా చౌదరి ఎమ్మెల్యే పదవిలో అంత కంఫర్ట్గా లేరట. ఢిల్లీలో ఉన్నప్పుడు తరచూ ప్రధాని మోదీ, అమిత్ షాతో అనేక మంది కేంద్ర మంత్రులను కలిసేవారట. కానీ ఇప్పుడు మాత్రం ఒక సాదా సీదా ఎమ్మెల్యేగా ఉండటాన్ని ఇష్టపడడం లేదట. కనీసం తనకు రాష్ట్రంలో మంత్రి పదవి అయినా దక్కితే బాగుండేది అని అనుచరుల దగ్గర పలుమార్లు ప్రస్తావించినట్టు తెలిసింది. దీనికన్నా ఎంపీగా ఉన్న సమయంలోనే తనకు మంచి గుర్తింపు ఉండేదని తన అనుచరుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫ్యామిలీని ఉద్దేశించి సుజనా చౌదరి ఓ ట్వీట్ చేశారు. లండన్లోని కింగ్స్ కాలేజ్ నుంచి డిస్టింక్షన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వర్షారెడ్డికి సుజనా చౌదరి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అది కాస్త క్షణాల్లో వైరల్ అయింది. జగన్ అభిమానులు థ్యాంక్ యూ సుజనా చౌదరి అంటూ కామెంట్లు చేశారు. దాంతో టీడీపీ సానుభూతి పరులు మాత్రం ఇప్పుడు ఇది అవసరమా అంటూ కామెంట్స్తో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం సుజనా చౌదరి ట్వీట్ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని వెంటనే గ్రహించిన సుజనా చౌదరి వెంటనే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. అయితే రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా అభినందించుకోవడం వేరు. ఈ విషయంలో సుజనా చౌదరి చేసిన పనిని వైసీపీ శ్రేణులు అభినందిస్తున్నాయి. అయితే ఆయన జగన్కు వ్యక్తిగతంగా పెట్టబోయి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే డిలీట్ చేసినట్టు ప్రచారం నడుస్తోంది. మరోవైపు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సుజనా చౌదరి దూరంగా ఉంటున్నారని సమాచారం. ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పు చేశానని ఆయన భావిస్తున్నారట. ఈ గల్లీ కన్నా ఆ ఢిల్లీయే బాగుంది అని సుజనా భావనగా ఉందని అనుచరులు చెబుతున్నారు. మరోవైపు తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి గల కారణాలపై కూడా సుజనా ఆరా తీశారట. అయితే అందులో ముఖ్యంగా చంద్రబాబు సన్నిహితుడిగా ముద్ర ఉండడంతోనే మంత్రి పదవి దక్కకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది. అయితే బీజేపీ కోటాలో అయినా తనకు మంత్రి పదవి ఇస్తే బాగుండేదని కొందరు నేతలతో తన ఆవేదనను వెళ్లగక్కారట. కానీ 2 పార్టీలు ఆయన్ను పట్టించుకోకపోవడంతోనే ప్రతిపక్ష నేతను పొగడడం మొదలుపెట్టారనే చర్చ సైతం జరుగుతోంది.
మొత్తం మీద 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయారు. అప్పట్లో చంద్రబాబు ఆదేశాలతోనే బీజేపీలో చేరారని ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కూటమి సర్కారు అధికారంలోకి రావడం, తాను ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారట. కానీ అలా జరగకపోవడంతో తీవ్ర నిరాశలో సుజనా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ట్వీట్ వార్ను మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తోంది.